మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీనా. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, గ్రామాల అభివృద్ధిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకమని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. పెదవేగి మండలం విజయరాయి వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులకు హాజరైన శ్రామికులతో శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మమేకమయ్యారు. నిండు వేసవిలో సైతం శ్రామికులు ఎంతో శ్రద్ధతో ఉపాధి పనులు చేయటం గమనించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారి శ్రమను అభినందిస్తూ కాసేపు వారితో ముచ్చటించారు. గ్రామాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నా వాటిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అభినందించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి 50 మంది శ్రామికులకు ఒక మేట్ను నియమించి శ్రామికులకు పనుల కేటాయింపు, చెల్లింపుల అంశంలో మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అనంతరం ఉపాధి శ్రామికుల కోసం ప్రత్యేకంగా శీతల పానీయాలు తెప్పించి స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రామికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పింది నిజమేనా కాదా? నోరు బయటకు వస్తుంది తప్ప మీరు నా బాధ అర్థం చేసుకోండి. మొత్తానికి ఎక్కడ వస్తుందని చెప్తుండే మొత్తం బయట ఏం చేద్దాం? ఆ నెల చాలా దాని మీద ఉసురు ఇస్తారు కదా. పని చేయట్లే బుర్రే వెళ్ళిపోండి. ఎక్కడ దాకా వచ్చారు? ఫోన్ కొట్టు ఇది అన్ని విజయరావు వరకు పోసి పంపించేసి మన వాళ్ళకి బజ్జి ఇచ్చేది కొంతమంది మచ్చలు పండి కొంతమంది పడలా. ఏం చేయాలి? చేయాలంటే చూసా కదా, ఫోన్ చేశాడు చెప్పాలి. దింపేశారమ్మా. 4/5/2025 సాయంత్రం 3:30 ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఏలూరు శాఖ సభ్యులు సమావేశం అతిథి హోటల్లో సదరు సొసైటీ చైర్మన్ శ్రీ రంగరాజు అధ్యక్షతన నిర్వహించారు. వైస్ చైర్మన్ శ్రీ జిపి రావు పెదబాబు సొసైటీ యొక్క ఉద్దేశం, ఆదాయం గురించి వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ
మార్చి 2025 నాటికి 4,353 కోట్ల వ్యాపారం చేసినట్లు, ఈ సొసైటీ లాభాల బాటలో దేశంలోనే అగ్రభాగాన స్థానం పొందినట్లు మరియు గడిచిన ఆర్థిక సంవత్సరం 85 కోట్ల లాభాలు ఆర్జించినట్లు తెలియపరిచారు. ఈ సభకు సుమారు 15 మంది సభ్యులు హాజరయ్యారు. బ్రాంచ్ ఆర్ఎం విష్ణుదాస్, మేనేజర్ చేనేంద్ర సిబ్బంది సాయిరేఖ, రాఘవేంద్ర, రామసాయి ఈ సమావేశం జయప్రదం చేయడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అంటే కొంతమంది ఇండివిజువల్స్ సొసైటీ పెట్టుకుంటారు ద్వారా రికార్డ్ కలెక్ట్ చేసుకుని వ్యాపారం చేయడం జరుగుతాం. ఆల్మోస్ట్ ఆల్ మల్టీషియల్ ఫీల్డ్ సొసైటీస్లో లార్జ్ ఫైనాన్స్ అదర్ బ్యాంక్స్ కూడా చిన్న అదర్ బ్యాంక్స్ కూడా ఉంది. ఇదే సిస్టమ్స్ ని మన మల్టీషియల్ కూడా ఏదైతే అదర్ బ్యాంక్స్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ నాలుగు మనం చేస్తాం. అలాగే కొద్దిగా ఈ సిస్టమ్స్ ని మార్చారు. కంపల్సరీగా ఆ ఓటింగ్ రైట్ ఉన్న మెంబర్స్ అట్లాగే రిజర్వేషన్స్ కూడా పెట్టారు. అలాగే మేనేజ్మెంట్ కూడా పెట్టారు. మన సొసైటీ లాస్ట్ 2024 ఏ విధంగా పెట్టినా కానీ దాన్ని సర్వైవల్ కోసం దాన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం చెప్పి ఏంటంటే యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థకి సొసైటీకి డిఫరెన్స్ ఉంటుంది. బ్యాంకింగ్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ కానీ అదర్ బ్యాంక్స్ కానీ ఆ సిస్టమ్ వేరు. అలాగే మన మల్టీ స్టేట్ ట్రేడ్ సొసైటీస్ సిస్టమ్ వేరు. కాబట్టి ఒక సొసైటీని ఇలా సభ్య సమాజం ఏర్పాటు చేసి సొసైటీ యొక్క ఎలా ఫంక్షన్ చేస్తున్నారని తెలియజేస్తే సభ్యులకు కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ కూడా అవుతుంది. మన సంస్థకి కూడా సక్సెస్ఫుల్ అవడానికి కూడా కారణం ముఖ్యంగా ఈ సమావేశాలకి. ఎందుకంటే అందరూ తెలుసు అంటే ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో అదే ఆ బ్యాంక్స్కి అయితే డిసిసి ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటుంది. సొసైటీస్కి ఆ ఫెసిలిటీ లేదు. కాబట్టి మనకు అప్సరిగా సొసైటీ గురించి వివరంగా తెలియజేస్తే కాన్ఫిడెన్స్ పెరిగి ఒక సంస్థ మీద ఒక నమ్మకం ఉండడం వల్ల ఒక భరోసా అనేది డిపాజిట్స్ ఉంటుంది. ఆ ఉద్దేశం కూడా మెయిన్ కమ్యూనికేషన్ కారణం. ఓవరాల్గా తెలిసే లేదు. మనం ఫస్ట్ సొసైటీ గురించి ఎవరైతే వాళ్ళు సొసైటీ ఏ రకంగా లాస్ట్ ఫైనాన్షియల్లో ఫంక్షన్ చేస్తుంది, వివరంగా కళాకారులతో దాన్ని తెలియజేయటం, అలాగే తర్వాత సభ్యులతో ఏదైనా డౌట్స్ కానీ సూచన కానీ ఏదైనా సలహాలు కానీ ఉంటే అవి తీసుకోవడం, ఆ రకంగా మనం ఫ్యూచర్లో ఏ స్టెప్ తీసుకోవడం ఆలోచించడం జరుగుతుంది. నేను చెప్పే కొన్ని విషయాలు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ స్టూడెంట్ 25 అని చెప్పని యూనియన్ జనరల్ కౌన్సిల్ అసెంబ్లీలో డిక్లేర్ చేయడం, మన నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ స్టూడెంట్ 25 అంటాం ఒక క్యాప్షన్ పెట్టుకున్నాం. దాని యొక్క మెయిన్ మోటో ఏంటంటే కోఆపరేటివ్స్ బిల్డ్ బెటర్ వరల్డ్. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు కూడా సొసైటీస్ మనలో కూడా మెంబర్స్ అందరూ చాలా కూడా మరింత పటిష్టవంతంగా మనం డిపాజిట్స్ సెక్యూర్ చేయడం కానీ లేదా రుణదానం చేయడం కానీ లేదా ప్రాఫిట్స్ నమోదు చేయడం, తద్వారా డివిడెండ్ తీసుకోవడం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో జరుగుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అలాగే మన సొసైటీ వచ్చేసి సంవత్సరం మామూలుగా 4,000 కోట్ల బిజినెస్ క్రాస్ చేసిందండి. మన లాస్ట్ ఇయర్ ఏజిఎం జనరల్ బాడీ మీటింగ్ లో 4,375 crores మనం టార్గెట్ గా పెట్టుకున్నాము. అది ఈ సంవత్సరం 4,390 crores చేసి టార్గెట్ సర్పాస్ తెలియడానికి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మీ సభ్యుల సహకారంతోనూ మీరందరూ ఈ సొసైటీ నుంచి నమ్మకంతో జరిగిన వ్యాపారంగా మేము పరిణామం తీసుకుంటున్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా ఈ మళ్ళీ సహాయ సహకారాలు మరింతగా అందించాలని కూడా సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. జిల్లాలో ధరల నియంత్రణ కొరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జేసీపీ దాత్రిరెడ్డి
అధ్యక్షతన ధరల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. హోల్సేల్, రీటైల్ రంగంలో ధరలను విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు కూరగాయలు, నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వై ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎస్ రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి వి మహేంద్రనాథ్, జిల్లా డిప్యూటీ కంట్రోలర్ అధికారి బివి హరిప్రసాద్, ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్, జిల్లాలోని రైతు బజార్లోని ఎస్టేట్ అధికారులు, రైతులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు 40 to 45 వెళ్తున్నారు. అవసరం లేదు. ఇప్పుడు మిల్లర్స్ బి రిజిస్టర్లో, ఏ రిజిస్టర్లో కొనుక్కునే వాళ్ళు ఎంత కనుక్కుంటున్నారు ప్రైస్ బయట? మనం మిల్లర్స్ అయితే అసలు బి రిజిస్టర్ పర్చేజ్ లేదు. పక్కన వెస్ట్, ఈస్ట్ గోదావరిలో మనకు వెస్ట్ కూడా లేదు మేడం, ఈస్ట్ గోదావరి కోనసీమ అవుతుంది. ఒకసారి కనుక్కోండి వాళ్ళ రైస్ ఎంత తగ్గిపోతున్నారు అంటే ఓపెన్ మార్కెట్స్ అసలు అవ్వట్లేదు. ఓకే, ఏలూరు కార్పొరేషన్లో గత 38 ఏళ్లుగా వివిధ పోస్టుల్లో విశేష సేవలు అందించి కార్పొరేషన్ డీఈగా పదోన్నతి పొంది విశేష సేవలు అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ అందరి మన్ననలు పొందిన డీఈ కొండలరావు పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో శేష జీవితం గడపాలని కల్లూరు వ్యక్తులు కొనియాడారు. ఏలూరు కోటదిబ్బలోని శనివారం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన డీఈ కొండలరావు దంపతులకు అభినందన సత్కార సభ అంగరంగ వైభవంగా జరిగింది. క్లబ్ అధ్యక్షులు దండుపాటి రాజకుమార్, సెక్రటరీ చందులూరి సుధీర్, ట్రెజరర్ ఆర్నేపల్లి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ లంకలపల్లి సత్యనారాయణ మరియు రవి, దిలీప్, అబీబ్, జిలానీ ఆర్ఐ నాగరాజు మరియు సభ్యులు కొండలరావు దంపతులను దుస్సాలువాళ్లు కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొండలరావు సేవలను కొనియాడారు. ఒకే ఆఫీసులో పనిచేసినందువల్ల అయితే తన అండ్ బియాండ్ హిజ్ ఎంతో మమేకమైపోయి వాళ్ళ యొక్క అవసరాలను దాన్ని ఆయన ఎంత సంతోషం కాదు ఆ రకంగా జనంతో పాటు ఇంకా చాలా కాలం ఉండాలి. ఆ దేవుడు మన మహానుభావులకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆవిడ చేసిన సేవ ఈయనకి ఏ విధంగా సహచరి ఆవిడ మేడం గారు టీచర్గా పనిచేస్తున్నారు. సమయంలో నేటి పరిస్థితుల్లో పూర్తిగా దానికి పనిచేయటం అనేది చాలా అరుదైన సందర్భంలో మన కొండలరావు గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఆయన అంతకు మించి చేశారు అని. మోర్ దాన్ వాట్ హీ హ్యాజ్, వాట్ పవర్ హీ హ్యాజ్, వాట్ ఎలిజిబిలిటీ హీ హ్యాజ్ అండ్ మోర్ దాన్ హిజ్ కెపాసిటీ. ఆయన ఇంకాస్త బాగా ఎంత ఇదిగా అంటే జనం యొక్క అవసరాలు ఏంటో ఆయనకి బాగా తెలుసు. వాటికి తన ఉద్యోగ నిర్వహణ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎంతవరకు చేయాలి అనేది చాలా బాగా తెలిసినటువంటి. గత 35 సంవత్సరాలుగా తెలుసు. మరి మహానుభావులు ఎవరు చెప్పారో తెలియదు కానీ టాక్ లెస్ వర్క్ మోర్ ఆ పదం ఈయనకి మేము అంకితం చేస్తున్నాం. సభాముఖంగా తక్కువ మాట్లాడతారు, పని ఎక్కువ చేస్తారు. ఈయన నుంచి మనం నేర్చుకునేది ఒక్కటే నేను చెప్పాలనుకున్నాను సార్. ఎందుకంటే 35 సంవత్సరాలుగా ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదు కానీ పని మాత్రానికి ఏం చేస్తారో మాత్రం చూపిస్తారు. అలాగే మన గ్రౌండ్కి సార్ ఇది మాకు ఇబ్బంది అంటే మాకంటే ముందు, కంపెనీ కంటే ముందు వచ్చి ఆయన ఇక్కడ నుంచి పని చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమందరం కూడా మన యూనియన్ కానీ మన సభ్యులందరూ కూడా
మరి ఆయన మనకు చేసిన సేవ మనం ఎప్పుడు కూడా మర్చిపోలేంది, ఆయన రుణం తీర్చుకోలేంది. నేను గత 15 సంవత్సరాలు నేను ఈ గ్రౌండ్ చదువుకున్న స్టూడెంట్ని. నేను జూనియర్ ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత ఇక్కడి నుంచి నేను ఫస్ట్ నా విద్యా ప్రాథమికం ఇక్కడ ఫోర్ట్ మాల్లో జరిగింది. తర్వాత జూనియర్ కాలేజీకి వచ్చాను. అలాగా జూనియర్ కాలేజీ నుంచి రెడ్డి కాలేజీ పాలిటెక్నిక్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ చేశాను. నేను 1987 సంవత్సరంలో ఉద్యోగ జీవితం ప్రారంభించి మున్సిపల్ కార్పొరేషన్లో అతి చిన్నగా ఉద్యోగం వర్క్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. అలాగే వర్క్ ఇన్స్పెక్టర్ చేస్తూ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఉంది. 2002లో ఏఈగా జాయిన్ అయ్యాను. అలాగే 2017లో డిఈ ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్కి నాకు మంచి అనుబంధం ఉండేది. ఈ గ్రౌండ్ ఏదో విధంగా మనం అభివృద్ధి చేయాలి. ఈ పడిపోయిన ఈ రాగి చెట్టు కింద జమ్మలు, తర్వాత ఆ షెడ్డు, తర్వాత గ్రౌండ్కి మనం ట్రాక్ వేయాలి. ట్రాక్ వేసినాక వాటర్ సప్లై ఒకటి చూడాలి, తర్వాత లైటింగ్ ఒకటి చూడాలని వాకర్స్ మిత్రులు అందరూ అడిగేవాళ్ళు. ఏమంటే చీకట్లో మహిళలు తిరుగుతున్నారు, దీన్ని కొంచెం లైటింగ్ కావాలంటే నేను అప్పుడు బుజ్జి గారు ఉంటే బుజ్జి గారితో చెప్పాను, సార్ 4 గంటలకు వస్తున్నారు లేడీస్, కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఈ కార్యక్రమం చేయాలని ఉంది, మీ అనుమతితో అన్న. మీకు ఎందుకు నేను ఉన్నాను కొండగా చేసి అన్నారు. అలాగే మన వాకర్స్ అప్పుడున్న వాకర్స్ మిత్రులు అందరూ కలిసి దీనికి గ్రౌండ్ కేబుల్ తొలగించేసి లైటింగ్ వేసాం. వాటర్ సప్లై అన్నారు 24 అవర్స్ పిల్లలకి వీళ్ళకి పనికి వచ్చేదానికి వాటర్ సప్లై కనెక్షన్ ఇచ్చాను. తర్వాత ట్రాక్ వేద్దారన్నారు. కొంచెం ఆర్థిక సహాయం అందరినీ కలెక్ట్ చేసుకుని ఆ ట్రాక్ కూడా వేయించాం. అలాగా ఏ పని అయినా సరే వాటరింగ్ అంటారు, అది ఏదైనా సరే నాకు ముందుగా తెలిస్తే, లేదు నేను వస్తే గ్రౌండ్కి నేనే చూసుకుని చేపించే మనస్తత్వం నాకు. ఎందుకంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ ముఖ్యం మనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాకింగ్ చేయకపోతే రకరకాలమైన ఈ వ్యాధులకు గురి అవుతున్నాం. అలాంటిది ఈ గ్రౌండ్లో మంచిగా వాకింగ్, వంటల్లో ఎక్కడ ఇంకా వాకింగ్ ట్రాక్ లేదు, అదే ఎర్త్ మీద నడిస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుందనే భావంతో మనం ఈ ట్రాక్ ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్,
స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్, దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును.
రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ వేసవి సెలవులు కావడంతో ఆలయానికి దాదాపు 15,000 నుండి 20,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముందు దేవకార్య నిమిత్తము వామనమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగులు నేల యాచించాడు. స్నేహం అంటే ఇలా ఉండాలని ఎంవీఎస్ వర్మ స్నేహితులు నిరూపించారు. మా అభివృద్ధికి నీవు చిరునామా అయితే మా మనసుల్లో, మా గుండెల్లో నీవు జీవితాంతం చిరస్థాయిగా ఉంటావని, నీవు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రముఖ ఆక్వా వ్యాపారస్తులు ఎంవీఎస్ వర్మ ప్రాణ స్నేహితుడు బంకూరు నాగరాజు మరియు స్నేహితులు అన్నారు. ఆక్వా వ్యాపారంలో ఎదుగుతూ ఆయనతో పాటు ఎందరో స్నేహితుల ఎదుగుదలకు సహకరిస్తూ, అంతేకాకుండా పేదలకు, అనాథాశ్రమాలకు తన వంతు సహకారాన్ని అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఎంవీఎస్ వర్మ పుట్టినరోజు సందర్భంగా అతని ప్రాణ స్నేహితుడు బంకూరు నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 70,000 రూపాయలకు పైగా ఖర్చుతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక పత్తేబాద రైతు బజార్ వెనకమాల ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహం అనాథాశ్రమంలోని వృద్ధులు మరియు స్థానికంగా ఉన్న పేద మహిళల సమక్షంలో వర్మ పుట్టినరోజు కేక్ కట్ చేసి చీరలు, దుప్పట్లు, భోజనం ప్లేట్లు పంపిణీ చేసి నాన్ వెజ్ భోజనం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా
నిశ్చింత అనాథాశ్రమంలో వృద్ధులు వంటలకు సంబంధించి గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, ఇతర వంట సామాగ్రిని అందజేశారు. తన ప్రాణ స్నేహితుడు ఎంవీఎస్ వర్మ చూపిన బాటలో తాను ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నానని, అటువంటి మంచి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎదగాలని వర్మను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అవకాశం ఉన్నవారు, పేదలు, అనాథులకు, చదువుకునే పిల్లలకు సహాయ సహకారాలు అందించాలని అతని స్నేహితుడు బంకూరు నాగరాజ్, కేబుల్ అసోసియేషన్ అధ్యక్షులు సంపంగి జగదీష్ మరియు 40వ డివిజన్ స్థానిక ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ శ్రీరామ మందిరం కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో వర్మ స్నేహితులు సుమారు 25 మందికి పైగా పాల్గొని వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అందరికీ స్నేహితుడు ఎంవీఎస్ వర్మ, అంటే ఆక్వా రంగంలో ఉంటాడు. అతను బిజినెస్ వ్యాపారం. ఆయనకి వర్మకి ప్రధానమైన ప్రాణ స్నేహితుడు, మిత్రుడు బంకూరు నాగరాజు. అయితే వర్మ అనే వ్యక్తి ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తుంటాడు ఆర్థికంగా. ఆయన ఇచ్చిన సహకారంతోనే నాగరాజు కూడా చాలా ఎక్కువగా డెవలప్ అయ్యాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పట్టణ పేదరిక నిర్మూలన సంబంధించి అనాథాశ్రమంలో ఒక 50 మందికి భోజనాలు, ప్లేట్లు, అదేవిధంగా దుప్పట్లు, చీరలు పంపిణీ జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా బయట నుంచి ఒక 20 మందిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇక్కడ చీరలు అవి ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు వర్మ గురించి ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే, ప్రధానంగా ఆ వర్మ ఆయన ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తాడు. అటువంటి ఆయన వల్ల ఎంతోమంది కూడా భవిష్యత్తులో చాలా మంచిగా ఎదగడం జరిగింది. అటువంటి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నాగరాజు సొంత ఖర్చుతో వర్మ పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఇలాగ వర్మలాగా ఇంకా చాలామంది సమాజంలో అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం చేత వర్మను స్ఫూర్తిగా తీసుకొని చేయాలనే దీంతో నాగరాజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే ఇటువంటి ప్రాణ స్నేహితులు, అటువంటి ఒకరి ఎదుగుదలకు ఉపయోగపడే స్నేహితులు ఉండడం ఈ రోజుల్లో చాలా గొప్పతనం. అటువంటి వర్మని ఈరోజు మేము అందరం కూడా పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. వర్మ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ వాళ్ళ కుటుంబం అంతా కూడా చక్కగా ఉండాలని చెప్పి మా రామాలయానికి కూడా ఎక్కువగా సహాయం చేస్తాడు. మా రాముల వారి ఆశీస్సులు కూడా వర్మకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వర్మని ఆ ప్రభువుని కోరుకుంటున్నాం. ఈ రోజున వర్మ పుట్టినరోజు, మా స్నేహితుల పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో ఇక్కడ పేదవారికి భోజనాలు, బట్టలు, అలాగే వీళ్ళకి గ్యాస్ బండ కావాల్సి వస్తే పురమాయించారు. అలాగే ఇంకా వీళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే కూడా ఆయన అందుబాటులో ఉంటాడు. ఆయన తరఫున నాగరాజు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాడు. కనుక పేదవారికి ఏది కావాలన్నా ఇక్కడ ఉన్న వారు కమిటీ వారు మాకు తెలియజేస్తే వాళ్ళకి మా సాయశక్తిలో సహాయం చేస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. ఆయన పుట్టినరోజు ఇలాంటి వేడుకలు మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ధాన్యం కొనుగోలు నిలిపివేయడంపై ఏలూరు కలెక్టరేట్ ముందు బైఠాయించి మా ధాన్యం ప్రభుత్వం కొనాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాతలు ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయం ముందు రైతులు, కౌలు రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు టార్గెట్స్ను పెంచి మా ధాన్యం కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి అయిందని, రబీ ధాన్యం కొనుగోలు నిలిపివేయడం దారుణమని విమర్శించారు. జిల్లాలో ఏలూరు మండలంతో పాటు దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు తదితరులు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం టార్గెట్స్ పెంచే వరకు ధాన్యం కొనుగోలు చేయలేమని జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారులు చేతులు ఎత్తేయడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శివరామమూర్తికి రైతు సంఘం నాయకులు, కౌలు రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత ధాన్యం రైతులు బైరెడ్డి లక్ష్మణరావు, భువనగిరి కనకరాజు, తిరుమలశెట్టి జగదీశ్వరరావు, ఆకిరి నాగరాజు, తోట వెంకట సత్యనారాయణ, తిరుమలశెట్టి లీలా మాధవరావు, బాలాజీ మరియు పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. వెంటనే
ధాన్యం మా ధాన్యం మా ధాన్యం మా ధాన్యం మా ధాన్యం మా ధాన్యం ధాన్యం టార్గెట్స్ వెంటనే ధాన్యం టార్గెట్స్ వెంటనే ధాన్యం టార్గెట్స్ వెంటనే ధాన్యం టార్గెట్స్ వెంటనే మా ధాన్యం మా ధాన్యం మా ధాన్యం మా ధాన్యం మా ధాన్యం ధాన్యం టార్గెట్స్ వెంటనే ధాన్యం టార్గెట్స్ వెంటనే ధాన్యం టార్గెట్స్ వెంటనే ధాన్యం టార్గెట్స్ వెంటనే మా ధాన్యం 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 ధాన్యం టార్గెట్స్ వెంటనే ధాన్యం ధాన్యం ధాన్యం. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోలు చివరి దశకు వచ్చింది. అయితే టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి ఇవాళ కొనుగోలు నిలిపివేశారు. దీనివల్ల రైతు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇవాళ చాలా చోట్ల ఆల్రెడీ వాహనాల్లోకి లోడ్ చేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించే ప్రయత్నం చేయడం లేదు. దీనివల్ల కూడా రైతు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 3 రోజులుగా ఇవాళ వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్దే ఒక లారీ మీద ట్రాక్టర్ మీద ఉన్న ధాన్యం అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి టార్గెట్స్ అయిపోయిన పేరుతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు ప్రధానంగా నలిగిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 3 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడం వల్ల ఇవాళ ఉంగుటూరు మండలంలో, అట్లాగే దెందులూరు మండలంలో, భీమడోలు మండలంలో, అలా ఏలూరు మండలంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇవాళ వెంకటాపురం పంచాయతీ నుంచి, అట్లాగే దెందులూరు మండలం నుంచి కూడా ఇవాళ రామారావు కూడా ఇట్లాంటి మలగజర్ల గ్రామాల నుంచి కూడా రైతులు ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం వారు ఆలోచన చేసి టార్గెట్స్ పెంచి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. అట్లాగే గోను సంచులు ఇవ్వాలి, రవాణాకి వాహనాలు ఏర్పాటు చేయాలి. ఈ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఇవాళ రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు మానవతా కార్యాలయంలో 10th పబ్లిక్ పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులను మానవతా సంస్థ ఆధ్వర్యంలో సత్కరించారు. గన్ని చేతుల మీదుగా మెమంటో, సర్టిఫికేట్, నగదు బహుమతి అందజేశారు. అదేవిధంగా 3 పీజీ విద్యార్థులకు 10,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో తొలుత మానవతా నూతన డైరెక్టరీని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానవతా భీమడోలు మండలం అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, జిల్లా విద్యానిధి ఆలపాటి నాగేశ్వరరావు, తుమ్మల ఉమామహేశ్వరరావు, రామిశెట్టి గంగాధర్రావు, అప్పక రాంబాబు, గుళ్ళ నూకరాజు, జిల్లాకు చెందిన పలు విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. విద్యార్థులు 3 ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ దృష్టికి వచ్చింది ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. సార్ ప్లీజ్ 1 మార్క్ 95 6 మార్కులు ఎప్పుడు కూడా ఎవరి ఇయర్ మరి మానసాయ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 9th క్లాస్ మొదలు పెడితే 10th క్లాస్ చివరి దాకా మీ కష్టం మీదే, వాళ్ళ కష్టం వాళ్ళదే. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్. భీమడోలు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లలో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నగదు పురస్కారాలు, అలాగే సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించే పని చేసినందుకు భీమడోలు మానవతా సంఘాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ యొక్క ఎవరైతే మరి బాగా మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, అలాగే వివిధ మండలాల నుంచి జిల్లాలో ఉన్నటువంటి మానవతా పెద్దలు, హాజరైనటువంటి ఎవరైతే బహుమతులు అందుకున్నారో వారి యొక్క తల్లిదండ్రులు, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఇంతింతే ఒటిడింతే అనే సామెతగా మరి అది ఎప్పుడో రామచంద్రారెడ్డి గారు ఈ మానవతా సంస్థను స్టార్టింగ్లో చాలా చిన్న సంస్థగా ప్రారంభించినప్పటికీ కూడా అది వేళ్ళు అనుకుని ఈవేళ ఒక మహా
సుభిక్షమై మరి మండలమే కాదు, జిల్లానే కాదు, ఇతర జిల్లాల యావత్ రాష్ట్రం అంతా కూడా విస్తరించే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మానవతా కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఈ మానవతా కుటుంబ సభ్యానికి, ఈ యొక్క మానవతా కుటుంబానికి ఆర్థిక సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఎంతో మంది పెద్దలు, దాతలు, వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే ఎవరైతే మన మానవతకి ఇది 10 మందికి సేవ చేసేటువంటి ఒక నిఖార్సైన సంస్థ అని చెప్పి ఎంతో మంది లక్షలాది రూపాయలు ఇవ్వాలి విరాళాలు ఇచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయడమే కాకుండా మరి మా భీమడోలు మండలం మా అందరికీ కూడా గర్వకారణమే. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ సబ్జెక్టులో పెట్టండి. ఏదైనా ఒకటే, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా ఒకటే, అది హెచ్ఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంపీసీ, బైపీసీ మీరు ఏం పెట్టుకోవద్దు. ఆ ఎంపీసీ జాయిన్ చేసి మీ పిల్లలకి మ్యాథ్స్ రాకపోతే అనవసరంగా అక్కడ అయిపోతాడు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటికీ చూసి ఆ ప్రకారం చేర్పించండి, బాగా చదివించండి. అంటే మీరు విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి విన్ టీవీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.